బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. నల్గొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. ఫలితాలు వెల్లడయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులకు నమోదైన ఓట్ల వివరాలు చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు 29,697 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,565 ఓట్ల మెజారిటీ లీడ్లో ఉన్నారు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఒక్క రౌండ్ పూర్తి కావడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇప్పటి వరకు 3,36,000 ఓట్లు లెక్కించారు. అందులో 29,978 ఓట్లు చెల్లనిగా గుర్తించారు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్ లో అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ఇప్పటికే ఒక రౌండ్ పూర్తయింది. ఒక్కో రౌండ్ పూర్తవడానికి దాదాపు 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది అంటున్నారు. మొత్తం రౌండ్స్ ముగిసేసరికి ఎంత టైం పడుతుంది? ఇప్పటి వరకు అయితే తీన్మార్ మల్లన్న మెజారిటీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది పూర్తి కావడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డిపై 18,565 ఓట్ల లీడ్ను కొనసాగిస్తూ ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలుపుకు కావాల్సినటువంటి సంఖ్య అనేది రాకపోవడంతో రెండో ప్రయారిటీని లెక్కించాల్సినటువంటి అవసరం అయితే వస్తుంది. గెలుపుకు కావాల్సిన కోటా మొత్తం కూడా 1,55,095 ఓట్లు కాగా తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు పోలైన సందర్భం అవుతుంది. బీజేపీ అభ్యర్థికి 43,313 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి అశోక్ కు 29,697 ఓట్లు రావడం జరిగింది. అయితే 1,55,095 కోటకు చేరుకోవాలంటే తీన్మార్ మల్లన్నకు దాదాపు ఇంకా 32,282 ఓట్లు అవసరమైంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి కోటా చేరుకోవడానికి 50,847 ఓట్లు అవసరం కావాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ కోటా చేరుకోవడం కోసం అని చెప్పేసి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభించడం జరిగింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా ఫలితం తేలినట్లయితే మాత్రం మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించే అవకాశం అయితే ఉండటం జరిగింది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ గా రెండో కోటాకు సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సో తీన్మార్ మల్లన్న విజయం సాధించాలంటే 32,283 ఓట్లు అవసరం ఉంది. సో ఈ యొక్క 32,282 ఓట్లు వచ్చినట్లయితే మాత్రము తీన్మార్ మల్లన్న విజేతగా ప్రకటించడం జరుగుతుంది. మొత్తంగా ఈ యొక్క కోటా సంఖ్యను మాత్రము 1,55,000 ఓట్లుగా కూడా ఆరో ప్రకటించిన సందర్భం అయితే ఉంది. సో ఆ యొక్క కోటా చేరుకునే వరకు కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. చూస్తున్నాం. థ్యాంక్ యూ పుల్లారావు.